నా పేరు శ్రీరాములు అండి. మాది కిల్లంపూడి మండలం బూరుగుపూడి. మేము 20 సంవత్సరాల పాటు వ్యవసాయం అండి. మేము ఓన్లీ కూరగాయ పంట పండిస్తామండి. దొండపాదులు, బీరపాదులు, వంగ తోట మొత్తం అన్నింటిలో దీన్ని వాడతామండి. 3 నెలలు అవుతుందని తీసుకుంది. బాగుందండి. మేము ముందు 7 ఇచ్చి తీసుకున్నామండి. ఒక 8 సంవత్సరాలు అవుద్ది. దాని తర్వాత రీసెంట్ గా మళ్ళీ తీసుకున్నాండి. ఆ మెషిన్ పక్కన వేసాము, పాత అయిపోయిందని. ఇది బాగుందన్నారు, ఇది తీసుకున్నాం. మాకు మా బావగారు అలా తీసుకున్నారండి. మా అన్నయ్య ఒకరు తీసుకున్నారు. తర్వాత నేను తీసుకున్నాను. మైలేజ్ కూడా బాగానే ఉంది. ప్రస్తుతానికి కంప్లైంట్ ఏమీ లేదు. మరి మేము తీసుకుని 3 నెలలు అవుతుంది. లీటర్ గంటన్నర వస్తుంది. రోజుకైతే 1.5 2 ఎకరాలు ఉండొచ్చండి. వంగదాట అయితే బేగ అయిపోద్ది. భూమి గట్టుతానని బట్టి ఇప్పుడు ఇదే బాగా యూజ్ అండి. ఎందుకంటే అప్పుడైతే ఎకరానికి 15 మంది 20 మంది బట్టి వారిని గొప్ప తవ్వడానికి కట్టండి. 7,500 6,000 అటు అంత అవుద్దండి. కూలీల మీద చాలా బెస్ట్ అండి. అంటే మనం సొంతంగా చేసుకుంటాం కాబట్టి కీరైపోయింది ఎంత అయిందని చెప్పలేము. బయటకు వెళ్తే మన జీతం మన కానీ ఆయిల్ కానీ తీసుకుని మనం తెచ్చుకుంటాం. ఆయిల్ చేంజ్ అంటే మామూలు చూసుకుంటామే. ఇంజిన్ ఆయిల్ అయితే మారిపోతే మార్చుకుంటాం. 30 లీటర్ ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ 2 లీటర్లన్నర. చాలా తేడా అండి. అప్పటికి ఇప్పటికి ఇంచుమించి 100కి 90% తేడా. అంటే అప్పుడు కూలీలు చవకొండేవారు, ఇప్పుడు కూలీలు రేటు పెరిగినాయి. వాటికి వీళ్ళకి కంపారిజన్ సరిపోయింది. ఇప్పుడైతే ఈ లేకపోతే వ్యవసాయం చేయలేం. ఇప్పుడే సులువు అండి. దీనికంటే 8 బేల్ చెట్లు ఇచ్చారండి. రించులు చెట్టు ఇచ్చారు. దీనికి సంబంధించింది 4 అడుగులు దాంట్లో దునుకొచ్చండి. అంటే ఓన్లీ 3 అడుగులున్నర దాంట్లోనే వేసాం. 8 అడుగులు దాంట్లో కూడా వేసుకోవచ్చు. అంత ఉందనుకోండి 2 టిప్పులు తిరిగితే సరిపోతుంది. 8 వేసి ఏదైనా పెద్దాడమే బాగా అవుతుందండి. అంటే ముందు ఫస్ట్ నుంచి మేము దొండపంది వేసాం. ఒక ఎకరం వేస్తే ఏందున్నా అందులో వ్యవసాయం పెట్టినా దున్ని కూడా ఎవరు వచ్చేవారు కాదు. బాగుందండి. ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే బాగుంది. మాకు ఎంత చేసినా 3 నెలల చేతిలో దీన్ని పెట్టిన పెట్టుబడి వెనక్కి ఈజీ అయిపోతుంది.